హలో అందరికీ, ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈ పదం ఈ మధ్య మనం తరచుగా వింటూనే ఉన్నాం కదూ. ఉపవాసం అనగానే అందరికీ ఒకే కఠినమైన విధానం గుర్తుకొస్తుంది. కానీ ఇందులో నిజానికి 7 విభిన్న పద్ధతులున్నాయన్న విషయం మీకు తెలుసా? అవును, అత్యంత సులువైన పద్ధతి నుంచి బాగా కఠినమైన స్థాయి వరకు ఇవి ఎలా క్రమబద్ధీకరించబడ్డాయో ఇప్పుడు మనం చాలా వివరంగా, స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్దాం. పదండి. ఈరోజు మన ప్రయాణం ఇలా సాగబోతోంది. మొదట ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటో అన్వేషిస్తాం. ఆ తర్వాత ప్రారంభకుల కోసం ఉన్న చిన్న ఉపవాసాలు, ఆపై కాస్త అడ్వాన్స్డ్ అయిన ఇంటర్మీడియట్ షెడ్యూల్స్, అటు తర్వాత అత్యంత కఠినమైన అడ్వాన్స్డ్ ప్రోటోకాల్స్, ఇలా అన్నింటినీ కవర్ చేసి చివరగా ఒక చిన్న సారాంశాన్ని చూద్దాం. ముందుగా మొదటి విభాగం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతులను అన్వేషించడం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు నిజమేంటంటే, ఈ ఉపవాసంలో అందరికీ ఒకటే ఫార్ములా అనేది అస్సలు వర్తించదు. ఎవరి జీవనశైలికి తగ్గట్టుగా వారు ఎంచుకునే అవకాశం ఇందులో ఉంటుంది. మనమిక్కడ చూస్తున్న ఈ ఇన్ఫోగ్రాఫిక్ గమనించండి. సమయానికి, మనం తీసుకునే ఆహారానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది ఎంత అద్భుతంగా సూచిస్తోందో కదా. ఈ పద్ధతులు కేవలం 12 గంటల ఒక సాధారణ ఉపవాస విండోతో మొదలై ఏకంగా పూర్తి 24 గంటల సుదీర్ఘ చక్రం వరకు ఎలా విస్తరించి ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక కంప్లీట్ రోడ్ మ్యాప్ లాంటిది. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. అదేంటంటే ప్రారంభకుల కోసం చిన్న ఉపవాసాలు. పెద్దగా కఠినమైన నియమాలు లేకుండా చాలా ఈజీగా మొదలుపెట్టే మార్గాలివి. ఇందులో మొదటిది సింపుల్ ఫాస్ట్. పేరుకు తగ్గట్టుగానే ఇది చాలా సింపుల్. దీనికి ఖచ్చితంగా 12 గంటల ఉపవాసం అవసరం. అంటే మీరు రాత్రి భోజనానికి, మరుసటి రోజు ఉదయం అల్పాహారానికి మధ్య కరెక్ట్గా 12 గంటల గ్యాప్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఇక రెండవది బ్రంచ్ ఫాస్ట్. ఇది ఉపవాస విండోను 14 గంటలకు పెంచుతుంది. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ను కాస్త లేటుగా బ్రంచ్ సమయంలో తీసుకుంటారన్నమాట. ఇప్పుడిప్పుడే ఫాస్టింగ్ ప్రారంభించేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఇక మూడవ విభాగం ఇంటర్మీడియట్ ఉపవాస షెడ్యూల్స్. మొదటి స్టేజ్ దాటిన తర్వాత అసలు విషయం ఇక్కడ నుండే మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ ఇంటర్మీడియట్ శ్రేణి అనేది పూర్తిగా 16 నుండి 18 గంటల వ్యవధి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ సమయంలోనే మన శరీరంలో ఆటోఫాగీ అనే ఒక డీప్ సెల్యులార్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దెబ్బతిన్న కణాలను శరీరం తనంతట తానుగా బాగుచేసుకునే ఒక అద్భుతమైన మ్యాజిక్ ఇది. అయితే వ్యవధి ఒకటే అయినా ఈ పద్ధతులను ఆచరించే విధానాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, ఒకేలా కనిపించే ఈ 2 పద్ధతుల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసాన్ని చూద్దాం. క్రెసెండో ఫాస్ట్ అనేది 16 గంటల పాటు చేస్తారు. కానీ